రాత్రి కోయిలమ్మ మారపండి నాకు గుర్తుంది మాయ వీడియో రమ్మన్న చోటకి మన రీసెంట్ గా పెళ్ళైన మా బ్రదర్ తన పార్ట్నర్ గురించి ఒక 4 మాటలు చెప్తారంట. హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైము నేను గుంటూరు నుంచి అమరావతి ట్రావెల్ చేసిన మా పెళ్లి బస్సు వీడియో అయితే కనుక మీకు పోస్ట్ చేశాను. ఆ వీడియోకి అయితే కనుక మీరు మంచి రెస్పాండ్ ఇచ్చారనమాట. ఇప్పుడు అలాగే గుంటూరు నుంచి మాచర్లకు అయితే కనుక మా పెళ్లి సందడి అనేది స్టార్ట్ అయిందనమాట. మా చిన్న బ్రదర్ పెళ్ళికి అయితే కనుక మేము బస్సులో ట్రావెల్ చేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము చేసిన ఎంజాయ్మెంట్ అండి మామూలుగా లేదనమాట. టైం అనేది చాలా తక్కువ అని అనిపించింది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు లేదు పెద్ద లేదు, అందరూ కూడా చిన్న పిల్లల్లాగా మారిపోయి అయితే కనుక ఎంజాయ్ చేశారు. ఈ వీడియో అయితే కనుక మీకు బాగా నచ్చుతుంది. చివరి వరకు అయితే కనుక వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మన వీడియోకి లైక్ చేసి కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కనుక తెలపండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అందరు నిద్రపోతున్నారండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మరి పెళ్లికి వెళ్తున్నప్పుడు పెళ్లి సందడి లేదు, అసలు అందరూ నిద్రపోతున్నారండి. అసలు అబ్బా ఇప్పుడు గట్టిగా వినపడింది. మరి ఫస్ట్ స్టార్టింగ్ లాస్ట్ మనం వీడియో చేసాం కదా, గుర్తుందా మీ అందరికి? పెళ్లి సందడి ఎలా ఉందా? సందడి ఉందా? ఇప్పుడు వరకు గుర్తుండిపోయింది కదా మనకి. మరి మళ్ళీ ఈ పెళ్లి సందడి అనేది మన అందరికి మెమరబుల్ గా ఉండాలి కదా. మరి దానికోసం మంచి జోష్తో అల్లరి చేద్దామా కాసేపు? ఏమంటారు? చెప్పాలి, అరవాలి గట్టిగా. అంటే మీ కేకలే మాకు ఎంకరేజ్మెంట్ అనమాట. సరేనా? ఓకేనా? ఫస్ట్ మనం అంతాక్షరితో అయితే కనుక స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే నిద్రలో నుంచి మెలకు రావాలి కాబట్టి ఫస్ట్ అంతాక్షరితో అయితే కనుక స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు 2 గ్రూప్స్గా అయితే కనుక డివైడ్ చేసేస్తాం. ఫస్ట్ ఈ సైడ్ మాత్రం ఒక గ్రూపు. ఓకేనా? ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఖచ్చితంగా డ్యాన్స్ అనేది చెయ్యాలన్నమాట. సరేనా? ఓకేనా? పాట ఏ పాట అయినా పాడొచ్చు, ఓల్డ్ కానీ న్యూ కానీ ఏదైనా పాడొచ్చు. 1 లైన్ ఆర్ 2 లైన్స్ ఏదైనా పాడొచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పర్ఫామ్ చేయండి. ఎందుకంటే ఈ మెమరబుల్ ఈవెంట్ అనేది మనకి ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఓకేనా? అందరూ ఎంజాయ్ చేద్దామా? మరి చెప్పాలి, మీ రెస్పాన్స్ చెప్పాలి. ఓకేనా? ఓకేనా? సరే, ఫస్ట్ లెటర్ ఫస్ట్ అత్తయ్య మాయ. ఫస్ట్ చూడండి, లాస్ట్ వీడియోలో మామయ్య అత్తయ్య చేసిన పర్ఫార్మెన్స్ కి సూపర్ రెస్పాండ్ వచ్చిందండి. ఏమంటారు? నిజం చెప్పండి, చెప్పండి. లైక్ చేశారు అందరూ ఒక్కసారి? అమ్మ రెస్పాండ్ అవ్వాలమ్మా. రెస్పాండ్ అవ్వకపోతే మా గొంతు చించుకున్న ప్రయోజనం లేదు. అన్నయ్య చెప్పాలి, నువ్వు ఎలా వచ్చింది? పోయినసారి వీడియో మంది ఎలా వచ్చింది? సూపర్ కదా. మరి ఇప్పుడు అదే ఊపుతో ఇప్పుడు మళ్ళీ ఎంజాయ్మెంట్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ అత్తయ్య మాయ ఒక పాటతో స్టార్ట్ చేస్తారు. ఆ లెటర్ ఏదైతే ఎండ్ అవుతుందో వాళ్ళు బి టీం వాళ్ళు ఆ పాట పాడాలి. ఫస్ట్ ఏ టీం వాళ్ళు అత్తయ్య మాయ స్టార్ట్ చేస్తున్నారు పాట. ఏ లెటర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో వాళ్ళు బి టీం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఏంటి చెప్పండి? ఓకేనా? ఓకేనా? సరే, అలా కాదు. జస్ట్ పాట పాడితే సరిపోదు మాయ. ఒక నిమిషం, జస్ట్ పాట పాడితే సరిపోదు. ఆ పాటలో మా అత్తయ్య మీద ఎంత ప్రేమ ఉందో మాకు తెలియాలన్నమాట. ఆ విధంగా ఉండాలి పాట. ఎందుకంటే మనం పెళ్లికి వెళ్తున్నాం కదా. ఓకేనా? పెళ్లి వైపు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంకరేజ్మెంట్ చెప్పు మాయ. ఏం మాయ, ఇది కూడా అత్తయ్య చెప్పింది అలా మనం పాట చెప్పు. ఈ మూడులో ఏం పాట పాడాలో రావట్లేదు. అయ్యో, జామురాత్రి. వెరీ గుడ్. జామురాత్రి కోయిలమ్మ. కొంచెం గట్టిగా మాయ. మనకి ఆ పాటే కలిసి వచ్చింది మాయ. గోదావరి గట్టు మీద జామ చిలకవే. ఓకే, పాడాలి పూర్తిగా నువ్వు మాడు. అత్తయ్య పాడుతుండ. ఏదోటి పాడు, ఏదోటి పాడు. పాడు కజాలా, పాడు. ఓకే ఓకే. మంచి పాడు. మీసాల పిల్ల పాడు. మీసాల పిల్ల.
ముక్కు మీద కోపాల వేళ ఓకే ఓకే లా లెటర్ తో అయితే కనుక ఏ టీం వాళ్ళు అయితే కనుక ఎండ్ చేశారనమాట. ఇప్పుడు బి టీం వాళ్ళు అనమాట. మన నాగలక్ష్మి పాట పాడుతుంది. మా ఆయన వస్తే పాడతా. అబ్బో వాళ్ళ ఆయన రావాలంటే వాళ్ళ ఆయన గారు వస్తేనే పాట పాడాలి. బ్యాక్ సైడ్ పాడించండి. నేను మా ఆయన ఏదో పాట లా మీద పాటలే లేవా? ఏ లక్ష్మి 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 అని పాడు. ఇంకా ఎవరైనా అంటే బీటీఎం వాళ్ళు ఓడిపోయినట్టేనా? అత్తే పడుతుంది బాగా పడుతుంది. అక్క పాడక్క పాడక్క. లాస్ట్ టైం పాట పాడావు నువ్వు, నాకు గుర్తుంది. అందరికి గుర్తుంది. ఆ రోజు లాస్ట్ టైం పాట పాడింది చాలా బాగా పాడావు. పాడాలి లా మీద లేకపోతే మీ టీం ఓడిపోయింది. లస్కర్ బోనాల పండుగకు వస్తానని గట్టిగా నాము పెళ్ళికి రబ్బరు గాజులు తెస్తానని తేకపోతే తేకపోతివి వా టీం ఏ టీము వా లెటర్ తో పాడాలి. వా గాయత్రిని తెచ్చుకొని పాడేసి అన్నయ్య కదా. ఏం పాట వాన వాన ఇల్లు పాడు గజాల పాడు. కాదు పాటమే పాడు బావా. ఇప్పుడు ఎడదా కూర్చోము. ఏం పాట ఇప్పుడు పాడింది? వానా వానా పవన్ కళ్యాణ్ పాట పాడండి. వయ్యారి బామా వయ్యారి బామా నీ అంశనగా ఎందుకే నీ తొందర తొందర ముద్దుల గుమ్మ. అందరమ్మా చాలు లా మళ్ళీ లానే లా 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 ఎవరు పాడతారు బీ టీమ్ లో? లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊయలుగా ఊయలుగా పాడెనుగా. ఆహా ఎక్కడికో వెళ్ళిపోయాం మేము. ఎక్కడికో వెళ్ళిపోయాం. ఆ బస్సు నిజంగా ఊగింది ఇప్పుడు. నాగలేష్ గా గా మామయ్య గా మీద పాడు పాడు మామయ్య. ఏ గాయత్రి గావేదా పాడు. పాడు మాయ పడతాడు బాగా పడతాడు. మాయ మారంపండి నాకు గుర్తుంది మాయ వీడియో. గల 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 గంగోత్రి అంతకన్నా రాదులే. గోదావరి గట్టు మీద పాట పాడు. గోదావరి గట్టు మీద మసిలి కవే గోరింట గట్టుకున్నా. మళ్ళీ వానే వా వా వా. అందరూ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. క్లాప్స్ మా మీద రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా అడిగినవన్నీ ఇస్తావా. అంతే చాలే. ఒక పని చేద్దాం. ఏ టీము బి టీము వద్దు, అందరూ కంబైన్ చేసి పాడేసేయండి. ఎందుకంటే దీనిలో టీం తక్కువ ఉన్నారు కాబట్టి. ఓకేనా? దీంట్లోనేమో ఎక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఓకే వా మీద ఇప్పుడు మా బ్రదర్ పాట పాడతాడంట. అయ్యో మీరు పాట పాడితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అంటే నెక్స్ట్ పెళ్లి చేసుకునే వాళ్ళకి చాలా హుషారు వస్తుంది అనమాట. ఎందుకే తొందర తొందర పాడండి అమ్మా, అందరూ కలిపి పాడండి. ఏం పాడినారు క్లాస్ కొట్టండి. ఎందుకే తొందర రా నెక్స్ట్ రా
రా ఎవరు పడతారు? రావయ్య ముద్దుల బామ, అరే రాయలసీమ వచ్చాక వదలను బామ, గంట జాగారం చెయ్యాలమ్మా. అయిపోయి మళ్ళీ రానారా? మళ్ళీ రా. ఇక్కడ పెట్టు. మా అందరూ పాడుతుంటే నేను పాడు. మా గాయత్రి నువ్వు పాడు మావయ్య అని పిలువు. ఒక్కసారి మామయ్య అనమ్మా. మామయ్య అదా మావయ్య. పాడవే. మా మీద పాటలు లేవా? నాలోన మధుమాసంలా విరబూసేనా, మనసంతా మధుమాసంలా విరబూసేనా, కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా, తేనెల జలపాతంలా సరదాలే సరరేగేనా. సినిమా సౌందర్యం చేస్తాను. నా 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 ప్రేమించే నువ్వు నీ పాట అందుకే నువ్వు పాడు. కాదు, బామర్దిని చూసి పాటలు పాడుతున్నావు నువ్వు? మాకే అనుకోని ఆలస్యం పడుతుంట. రండి రండి. ఓకే. సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వావా, తర్వాత చిరు చిరు నవ్వుల వెలుగులలో. అంతే, నాకు రాదు, గుర్తులేదు. అంతే. మీరు కూడా నువ్వు వచ్చిన పాటలు. సన్నజాజి పువ్వా, సన్నజాజి పువ్వా నీకు రాగు, సన్నజాజి పువ్వేనా? రాలిపోయే రాలిపోయే పువ్వు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. పదండి ఎదరికెళ్దాం. అమ్మో ఫ్రెండ్. ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ అయిన స్టార్ట్ చేసి మన అంతాక్షరికి అంతరాయం వచ్చింది కాబట్టి, అంతాక్షరికి అంతరాయం అర్ధాంతరంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో గేమ్ లోకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ మన రీసెంట్ గా పెళ్ళైన మా బ్రదర్ తన పార్ట్నర్ గురించి ఒక 4 మాటలు చెప్తారంట. ఓకే, ఇక్కడ ఉన్న నెక్స్ట్ కపుల్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. అంటే ఏం చెప్పాలి, ఫేక్ చెప్పాలని కాదు, రియలే చెప్పాలి. సరేనా? ఇంటికి వెళ్ళి దెబ్బలేస్తారని కాకుండా రియలే చెప్పాలి. సరేనా? ఫస్ట్ మా దెబ్బలు వేసినా సరే మాకు నిజాలే చెప్పాలి. ఓకే, కమాన్ కమాన్ కమాన్, క్లాస్ క్లాస్. ఎన్నేళ్ళైంది పెళ్ళి? ఎన్నేళ్ళైంది? 5 నెలలు. ఈ 4 నెలల కాలంలో ఓకేనా, మా వదిన ఆరు మరదలు తన గురించి మేము తెలుసుకోవాలి, నీ మాటల్లో మేము తెలుసుకోవాలన్నమాట. మిస్ అయింది కదా. ఈ గ్యాప్ లో కూడా ఏం మిస్ అయింది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఏం విషయం తన్నే మిస్ అయ్యాం. అదే ఓకే, క్యారియర్. మనిషి ఇక్కడ ఉన్న మైండ్ ఆడే ఉంటది. అయ్యా బాబా బాబా చెప్పాలి అందరూ. క్లాస్ క్లాస్. బాగోదుగా, మంచి అమ్మాయి. ఓకే, అది మాకు తెలుసు. మంచి అమ్మాయిని మనకు కూడా తెలుసు కదా, అందుకే తెచ్చి పెళ్లి చేసింది. అంటే ఏ పరిస్థితుల్లో రాలేకపోతున్నారని. అంటే అవకాశం ఎందుకు మంచిదని చెప్పారు. నచ్చే గుడ్ క్వాలిటీ క్వాలిటీ చక్కగా చూసుకునేది వాళ్ళ అమ్మలాగా అన్ని. నాకు మీ అమ్మలాగా, మీ అమ్మలాగా మరో అమ్మ అంతే. అంతే. అంత బాగుండింది. ఓకే, వంటల విషయం అన్ని బాగానే చేసిద్ది. అన్ని కాదుగా, అన్ని ఎలా చేస్తారు? అన్ని చేస్తే చేసింది అంటే ఎక్కువ తినలేదులే. అన్ని బాగా చేస్తా అంటున్నాడు, ఎక్కువ తెలియదు అంటున్నాడు. మరి ఏంటి పరిస్థితి? అన్ని చేసిద్ది, నేను తినే తక్కువగా, మిగిలిన ఇంట్లో వాళ్ళు తింటారు. అన్నిట్లో ఏది బాగా చేస్తారు? ది బెస్ట్, ది బెస్ట్. నాకు నిన్న ఒకసారి దొండకాయ కూర అంతే. దొండకాయ కూర అంటే గుర్తుపెట్టుకోవాలి వదిన గారు. బెస్ట్ బెస్ట్ అనమాట. దొండకాయ దొండకాయ అది ఒకటి వండింది. వర్క్ వెళ్ళేటప్పుడు టైం లేకపోయినా కానీ తినిపించిద్ది. ఓకే, అది చాలు. కేరింగ్ వైఫ్, కేరింగ్ వైఫ్. ఓ పక్క నేను రెడీ అవుతా ఉంటే ఓ పక్క తినిపిస్తా ఉంటది. కేరింగ్ వైఫ్. ఓకే, మంచి ఫుల్ కేరింగ్, సపోర్టింగ్ వైఫ్. మరి వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్ అన్ని ఎరగ తీయడమే, అన్ని దాంట్లో డౌటే లేదు. ఓకే, క్లాప్స్. బాగా చెప్పారు. నెక్స్ట్ అన్నమాట మా బ్రదర్ అయిపోయారు. మరి ఎక్స్పీరియన్స్డ్ కపుల్ అనమాట. ఇప్పటికీ కూడా అసలు ఇద్దరు ఫేస్ లో చూస్తే
స్మైలే నిజంగా మా అందరికీ కూడా కప్పులు అంటే ఇలా ఉండాలి అని మా అందరికి ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే అలాంటి వాళ్ళని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఓకే అది నా మ్యారేజ్ అయ్యి 25 years అమ్మా. 24 years లో మా వైఫ్ చాలా నాకు అండదండలుగా హ్యాపీనెస్ గా పిల్లల్ని బాగా చదివించుకుంటూ బాగా హెల్ప్ చేసుకుంటూ వాళ్ళని మంచి మార్గంలో పెట్టి మంచిగా చేసింది. అది ఏం గుర్తొస్తుంది ఇంట్లో అంటే అత్తయ్య గుర్తుకొస్తుంది. అంటే తను ఉంటే ఇది బాగుండు నాకు అంటే ఇది ఇబ్బంది కలిగింది అన్న కొన్ని రోజులు రాకుండా బాగుంది అనుకోండి. ఎప్పుడు అట్లా అనుకోలేదు. ఎప్పుడు ఆమె పెట్టిన భోజనం తృప్తిగా తినేవాడిని. ఆమె లేనప్పుడు అసంతృప్తిగా తినేసి ఏదో గబగబా తినేసి బయటకు వచ్చేసేవాళ్ళం. అది లైఫ్ లో ఉంటే నిజాలే చెబుతున్నారు, కాదు ఇది కాదు. అది ఓకే మంచి పార్ట్నర్. ఓకే మా అత్తయ్య చేత్తో వండి పెట్టిన వంటకం ఇష్టమైన వంటకం ఏదైనా ఇష్టమైన వంటకం ఆల్వేస్ లేదో ఒకటి చెప్పాలి. అన్ని ఉండవు మోస్ట్ వన్ ఒకటి ఉంటుంది ఏదైనా బాగుంటుంది. అదే చికెన్ ఆర్ మటన్ ఏదైనా సూపర్ అంతే అట్లా ఉండేది అటు పడేయడం. సరే ఇప్పుడు మా అత్తయ్య గురించి నువ్వు చెప్పావు కదా, మా అత్తయ్య మాటల్లో కూడా నీ గురించి వినాలి కదా. ఓకే అది సమస్య లేదు ఇక్కడ అడుగు ముందు నా గురించి అంటే అన్న మాయా నీ గురించి చెప్పడానికి ఏమీ లేదంట. మాయా చూడు మాయా అత్త అన్యాయం చేసేస్తుంది మాయా. ఏదో మామయ్యలో నీకు నచ్చే గుడ్ క్వాలిటీ చెప్పు చాలు. అదొక్కటే అదొక్కటే. 16 ఏళ్ళ పిల్లలాగా ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు అత్తయ్యని మరీ అంతగా ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వీళ్ళు కొత్త జంటలాగా లేరు, వీళ్ళే కొత్త జంటలాగా సిగ్గుపడుతున్నారు. ఇంకా అది మాత్రం వాస్తవం. సరే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కప్పులు అనమాట, వీళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. మీ భార్య గారి గురించి మీ మాటల్లో చెబితే మేము వినాలని ఉంది. అంటే మీకు తెలుసు కదా, మాకు తెలియదు కదా, అందుకని చెప్పుకునే బాధలు కాదండి. లేదు 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 ఎవరి గురించి వాళ్ళే చెప్పాలి. ఏమీ లేదా నా గురించి చెప్పడానికి టైం సరిపోదు. కాదు సరిపోదు, 4 గంటలు ఉంది, 4 గంటలు చెప్పాలి చెప్పాలి చెప్పాలి. తను దొరకడం నా అదృష్టం. ఏ విషయంలో అయినా నా సలహా తీసుకొని చేసిద్ది. చాలు. అలా కాదు, తన వంట గురించి చెప్పాలి. ఇంకా తను నీకు ఇష్టమైన వంటకు ఏది బాగా చేసి పెట్టుద్దో చెప్పాలి. నాకు ఇష్టమైన వంటల్లో చేపల పులుసు బాగా చేసి పెట్టింది. చేసిరామా కొంచెం బిర్యానీ కూడా చేసింది. ఓకే తన ఇంట్లో పనులు కూడా బాగా చేసింది. మా ఆయన చెప్పిన కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? నాకు వంటే రాదు, అయినా సరే నేను చేసి పెట్టింది బాగోపోయినా బాగుందని చెప్పే తింటాడు. మేము గొడవలు పడము అని చెప్పి అబద్ధం చెప్పలేను. ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటాము, అంత ప్రేమ పెరుగుతూనే ఉంటది. ఎంత గొడవ పడితే అంత ప్రేమ పెరిగిద్దని నా ఉద్దేశం. అంతేనా కదా? అంతే అంతేనంట. అయ్యా నువ్వు ఏదంటే అంతే అంతే అంతే. నేనే వాళ్ళ ప్రిపేర్ చేసి రాలేదమ్మా. అంతేగా అంతేగా అంతేగా. క్లాప్స్ క్లాప్స్ గట్టిగా. మనం చెప్పలేని వాళ్ళు చెప్తున్నారు కదా. మాటలు చెప్పు. మా అక్కకి నాలని ఉందంట, అడగలేదంట, నన్ను అడగమంది. అందుకే బ్రాహ్మణం వెళ్ళాలి, అంతకు మించి ఏం కావాలి ఇంకా. ఇంకా ఫుడ్ మాత్రం మంచి కైమా బిర్యానీ క్లాస్ ఉండిద్ది. అమ్మాయి వెనక నుంచి ఎంకరేజ్మెంట్ రావట్లా.
బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు సూపర్. బెండకాయ ఫ్రై బాగా ఉండిద్ది, ఆ విషయం నాకు కూడా తెలుసు అనమాట. బాగా సూపర్ గా చేస్తుంది. ఇంకా సూపర్. ఓకే, కొరమైన దగ్గర అప్పుడప్పుడు అలా ఉంటుంది అంతే. క్వాలిటీస్ గురించి చెప్పాలి, ఫుడ్ గురించి. అన్ని ఫుడ్ తిని బొజ్జలు పెంచడం కాదు, క్వాలిటీస్ చెప్పాలి మా అక్క గురించి. క్వాలిటీ అంటే చెప్పినంత క్వాలిటీ అంటావా? సూపర్ క్వాలిటీ, గనకన క్వాలిటీ. ఓకే, వేరే మావయ్య గురించి చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా మావయ్య గురించి. మావయ్య కూడా బంగారం, మంచివాడు. బంగారం అసలు రేటు పెరిగిపోయిందంట, దాచేసుకోవి జాగ్రత్తగా. చూడడానికి కోపంగా ఉంటాడు కానీ చాలా మృదువు అనమాట చెప్పాలంటే. మృదువుగా ఉంటాడా? మృదువుగా ఉంటాడు. చూసే వాళ్ళకి కోపంగా. మావయ్యకి సూట్ అయ్యేలా ఎగ్జాంపుల్ పాట చెప్పవు, ఏదన్నా పాట మావయ్యకి సూట్ అయ్యేలాగా ఒక పాట. ఎప్పుడు శ్రీరామచంద్రుడేమో, ఎప్పుడు ఒకటి దాని రిలేటెడ్ పాట. మావయ్య అక్కకి రిలేటెడ్ పాట పాడవు. పాట చక్కగా చల్లగాల్లో వెళ్తున్నావు, పాట రాదంటే అట్లా పాట పాడాలి. బాగా చూసుకుంటారు మావయ్య. ఏదో వస్తారు కానీ ఇంకా ఏముండదు, బాగా చూసుకుంటారు. అరుపు ఒకటే. మావయ్య అడగనా నువ్వేమైనా అప్పుడప్పుడు ఏమన్నా కొంచెం నేనే నిమిషానికి ఒకసారి కాకపోయినా నేనే అరుస్తాను. అరుస్తావుగా? ఓకే, ఏమైనా అరుస్తావు? ఏదో ఒకటి అంటావు అనుకోకుండా. ఓకే, అది మావయ్య నీకు ఫస్ట్ కొనిచ్చిన గిఫ్ట్ చెప్పి ఏదన్నా, మీ పెళ్ళైన కొత్తలో కానీ ఫస్ట్ గిఫ్ట్ నీకు గుర్తుండిపోయేది, అంటే నాకు ఇష్టమైంది, అబ్బా భలే తెచ్చారని అనిపిస్తుంది కదా, అలాంటి గిఫ్ట్ ఏదైనా ఉందా? నాకే గుర్తు రావట్లేదు. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళి? 81లో కదా, ఇప్పుడు 40 ఏళ్ళు అయ్యింది. 40 ఏళ్ళు దాంపత్యంలో మామయ్య ఎన్ని గిఫ్ట్లు ఇచ్చి ఉంటాడు నీకు? వాటిలో ఒక గిఫ్ట్ కూడా గుర్తులేదా? మామయ్య పెద్ద గిఫ్ట్ అని నాకు తెలుసు ఆ విషయం. అంతేనమ్మా, అంతా బాగానే ఉంది. ఓకే, నువ్వు చెప్పతే మామయ్య గురించి చెప్పు. మామయ్య ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర లేకపోయినా కూడా మామయ్యని గుర్తు చేసుకుంటా మనం ఒక 4 మాటలు. మామయ్య లేని లోటు లేదమ్మా ఇప్పటికి కూడా. మామయ్య నన్ను బాగా చూసుకున్నాడు, ఏది కావాలంటే అది తెచ్చి పెట్టేవాడు. ఇది లేదు అది ఉంది అని ఏ రోజు లేదు. అలాంటి మనిషి నా దగ్గర లేడనే బాధే ఉంది అంతే. కాకుంటే నేను ఇంకా బాగా చెప్పేదాన్ని. ఓకే, క్లాప్స్ క్లాప్స్ అందరూ. ఇప్పుడు మామయ్య గురించి చెప్పాలి 4 మాటలు. కాదు కాదు అంటేనే పోయిన సూపర్ గా పాట పాడారు, అసలు నాకు గుర్తుంది ఇంకా కూడా. ఏదో 4 మాటలు మామయ్య ఫోన్లో చూసుకున్నంత తృప్తి పడతారు తెలుసు. అబ్బా మా ఆవిడ భలే చెప్పింది నా గురించి అని. సరేనా? 4 మాటలు. ఏముంది, అంతా బాగానే చూసుకుంటాడు మేనమామేను, ఇబ్బంది ఏమి లేదు. ఎన్నాళ్ళైంది పెళ్ళయ్యి? పెళ్ళయ్యా 39 సంవత్సరాలు. గిఫ్ట్ మెమరబుల్ గిఫ్ట్లు ఏమి లేవు. పిల్లలే గిఫ్ట్లు. ఓకే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే మాటల గేమ్స్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు అయితే కనుక ఇక డ్యాన్స్లో దిగారండి. డ్యాన్స్లో అయితే మామూలుగా లేదనమాట. ముందు కిడ్స్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత పెద్దల వరకు అయితే కనుక డ్యాన్స్తో అయితే కనుక ఇరగదీశారు. ఇంకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే కనుక పూర్తిగా చూడండి. సాంగ్స్ మొత్తం ప్లే చేయడానికి కాపీరైట్ ఇష్యూ ఉండటం వల్ల మ్యూజిక్తో అయితే కనుక నేను అప్లోడ్ చేస్తున్నాను.
బాగా వేస్తున్నారు. మరి సీనియర్ సిటిజన్స్ అయిపోతే ఎట్లా చెప్పండి. అందుకని అమ్మ అయితే కనుక మా అత్తను లాగిందనమాట. మా అత్త పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. చూసి ఎంజాయ్ చేయండి. శబాష్ శబాష్ గోవిందమ్మ శబాష్ శబాష్. ఎందుకు ఆ పిల్ల ప్రాణాలు అలా చేస్తావు? ఏం కాదు. అత్త చూడండి డ్యాన్స్ కొట్టేస్తుంది అనమాట. అసలు సూపర్ అంటే సూపర్. అమ్ముతో పాటు పోటా పోటీ చేసేస్తుంది చూడండి. అసలు వీళ్ళందరూ ఊపి చూపిస్తుంటే నాకైతే అనిపిస్తుందండి నిజంగా ఇలా డ్యాన్స్ అరేంజ్మెంట్ చేసి నేను చాలా మంచి పని చేశానని. పిల్లల్లో అసలు ఉన్నటువంటి ఆశలు కానీ కోరికలు కానీ ఈ విధంగా అయితే కనుక నెరవేర్చుకుంటున్నారు. చూడండి పిల్లలతో పాటు పిల్లల్లాగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అసలు ఈ కాపీరైట్ తిప్పలు లేకపోతేనే పాటలు మొత్తం చక్కగా అప్లోడ్ చేసేదానండి. భలే పర్ఫామ్ చేశారు కదా.
స్వీట్ కావాలా, హాట్ కావాలా, నాణ్యమైన రైస్ కావాలా? కోరిక తీరేదాకా మా ఆశ తీరేదాకా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కతో డ్యాన్స్ చేయించడానికి అయితే కనుక వేరే ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది మాత్రం ఒక్క స్టెప్ కూడా వేయట్లే. నువ్వు నాకు నచ్చినావు అత్తయ్యారా. అమ్మడు కుమ్మడు అందరూ వచ్చినప్పుడు రాజమాకే ఉంటుంది ఇక బాగా దిగడా. కోడి కూర్చోవేనా దాకా ఎదురు చూసా. వంట పడి పడి వస్తానే, పడి పడి వస్తానే. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా బయలుదేరింది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా. మా అక్క కూతురు అమ్మకి స్టెప్పులు చూపించవే అంటే అదేమంటుందో చూడండి ఒకసారి. అమ్మో అప్సర ముస్తా బయలుదేరింది. వెంకటేష్ వెంకటేష్ వెంకటేష్
అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఆగండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు అవ్వలేదండి. ఈ వీడియో జస్ట్ మేము ట్రావెల్ చేసిన వీడియో మాత్రమే. ఇంకా పెళ్ళిలో ఆ తర్వాత ఇంకా బాగా ఎంజాయ్ చేశామండి. ఆ వీడియోనైతే కనుక నెక్స్ట్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మరి మన ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్తో ఇక్కడికైతే కనుక రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కనుక మిమ్మల్ని కలుస్తాను. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ మీ స్మార్ట్ ప్రియా విత్ మామ్.